గుడ్ మార్నింగ్ అండి. సార్, ఏపీలో జరిగిన నష్టానికి తాత్కాలిక శాశ్వత పునరావాస పునరుద్ధరణ పనులకు 6,880 కోట్లు ఇవ్వండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే ఈ కోరినంత ఫండ్ అనేది అసలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంటారు? ఎందుకంటే ఇటు తెలంగాణ కూడా సేమ్ అడుగుతుంది, అంటే ఇంత కాకపోయినా ఫండ్ అయితే అడుగుతుంది, అండ్ ఏపీ కూడా అడుగుతుంది. సార్ ఇది సాధ్యమేనా? ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు వచ్చి అందరూ కూడా పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ నుండి ప్రధానమంత్రి, హోంమంత్రి మేము ఆదుకుంటామని చేసి చెప్పటం, ఇక్కడికి వచ్చినటువంటి చౌహాన్ కానీ, ఆ తర్వాత ఇప్పుడు కిషన్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా మేము ఆదుకుంటాం, సహాయం చేస్తాం అంటున్నారు తప్ప ఇంకా సహాయం అందలేదు. అయితే ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వాలు అడిగినంత ఇచ్చే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిధులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, కేంద్రం కొన్ని నిధులు ఇవ్వాల్సి వస్తుంది. అయితే వాస్తవానికి కేంద్రానికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో చాలా అదనపు ఆదాయం వచ్చాయి. జిఎస్టీ రూపంలో, తర్వాత రిజర్వ్ బ్యాంకు డివిడెండ్ రూపంలో, తర్వాత డైరెక్ట్ ట్యాక్సెస్ పెరగటం రూపంలో, ఇటువంటి రూపంలో 6-7 లక్షల అదనపు ఆదాయం వచ్చింది. కాబట్టి ఇటువంటి వరదల సమయంలో, కష్టాలున్న సమయంలో కాస్త లిబరల్ గా ఆదుకుంటే ఒకటి కేవలం తాత్కాలికంగా కాకుండా శాశ్వతమైనటువంటి పరిష్కారాలు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వాళ్ళకి ఇప్పుడు ఆహారం, లేకపోతే ఇల్లు పునరావాసమైనటువంటిది శాశ్వత పరిష్కారం, తర్వాత బుడమేరకు రిటైనింగ్ వాళ్ళు పూర్తి చేయటం అనేటువంటి ఒక శాశ్వత పరిష్కారం, ఇటువంటి అన్ని కూడా శాశ్వత పరిష్కారాలు చూడాల్సిన అవసరం ఉంది. అందుకని ఇది శాశ్వత పరిష్కారాలు అనేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయం మీదనే ఆధారపడి ఉంటుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా వాళ్ళ గవర్నమెంటే కాబట్టి నెగిటివ్ గా ఆలోచించేటువంటి అవకాశం లేదు. కాబట్టి సాధ్యమైనంత వరకు సహాయం ఇవ్వచ్చు అనేది మనకు ఉన్నటువంటి అంచనా. బట్ సార్, 6,880 కోట్లు అంటే మాటలా సార్? అంటే ఎంత నష్టం జరిగిందనేది దీన్ని బట్టి అర్థమవుతోంది కదా. అవును, వాస్తవమే కదా. ఇవాళ దరిదాపు మరి ఒక అంచనా ప్రకారం 1,70,000 కోట్ల పంట అంటున్నారు, ఒక అంచనా ప్రకారం 4 లక్షల ఎకరాల వరకు పంట దెబ్బతిరదు అంటున్నారు. కాబట్టి 4 లక్షల ఎకరాలంటే 4 లక్షల ఇంట్లో 30 బస్తాలు వేసుకున్న మనం ధాన్యం లెక్క కట్టాలంటే వాస్తవం అటువంటి అంచనా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ మేరకు 6,800 కోట్లు సహాయం చేయకపోయినా 2,000 కోట్లు, 1,500 కోట్లు మొత్తం మీద ఎన్డీఆర్ఎఫ్ నిధులు ప్లస్ కేంద్రం ఇచ్చే డబ్బులు కలిసి వాడుకుంటే కొంత తాత్కాలిక పరిష్కారం, ఉపశమనం జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ కేంద్రం అడిగినంత 7,000 కోట్లు ఇవ్వదు, ఎప్పుడు కూడా ఇవ్వదు. కాబట్టి ఆ తేడా చూపెడుతుంది. అంటే ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వమే ఉంది కాబట్టి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అడిగిన సహాయం అందదు అంటారా? ఖచ్చితంగా ఇప్పుడు చెప్పండి. అంటే కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి అడిగినంత సహాయం అందదు అంటారా? ఇప్పుడు 6,880 కోట్లు అడిగారు కదా, దాంట్లో సగం ఇస్తారా? సహాయం అందదండి, ఎందుకంటే ఎప్పుడు అట్లా ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళ లాగున్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అన్ని వాటర్ లాగున్స్ ఏర్పడ్డాయి. ఆ వాటర్ లాగున్స్ ఉన్నప్పుడు ఉన్న చోట పొలాలు మునిగిపోతున్నాయి. తర్వాత వరద ఎక్కువ పారినప్పుడు మునిగిపోతున్నాయి. కాబట్టి ఈ 2 రకాల డ్యామేజ్ ని ఆదుకోవడానికి కొంత మేరకు సాయం చేసేటువంటి అవకాశం ఉంది. అంచనా మేరకు సాయం చేసేటువంటి అవకాశం లేదు.